కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోనే అత్యుత్తమైనవని చెప్పి ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. అవి ఈ టెస్టులు కండక్ట్ చేయడంలో కానివ్వండి, ఈ కరోనా కేర్ సెంటర్లు కానివ్వండి, కరోనా హాస్పిటల్స్ కానివ్వండి, అంతకుముందు క్వారంటైన్ సెంటర్స్ కానివ్వండి, నిర్వహణలో వారికి అన్ని సదుపాయాలు మరి అందించడంలో, అట్లాగే హోమ్ క్వారంటైన్లో వారికి ఇవ్వాల్సినటువంటి కిట్లు కానివ్వండి, ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఇచ్చే భోజన సదుపాయాలు కానివ్వండి, మందులు కానివ్వండి, ఏ విషయంలో చూసినా కూడా ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి చర్యలు నిజంగా చాలా గొప్పవి. అది దేశానికి ఆదర్శంగా మనం నిలిచాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మళ్ళా ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ కరోనా బారిన పడిన తర్వాత మరి మరి ఉత్పన్నం అవుతున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి చాలా వరకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్న పరిస్థితి మనం గమనించాం. అవి హెడేక్ కానివ్వండి, తర్వాత ఇతర మరి జ్వరాలు కానివ్వండి, అవి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి, దాని ద్వారా వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఐఈసీలో భాగంగా ఈరోజు ఈ యొక్క ర్యాలీస్ను తర్వాత మరి అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్తో వీటి ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా రేపు స్కూళ్ళు తెరుస్తూ ఉన్న నేపథ్యంలో నవంబర్ 2 నుంచి అందరికీ ప్రజల్లో, సమాజంలో, మరి తల్లిదండ్రులకు, మరి విద్యార్థులకు ఒక అవగాహన కల్పించాలి. ఏమున్నా లేకపోయినా కనీసం 3 ప్రధానమైన అంశాలు: మాస్కులు ఒకటి వేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈ అంశాల మీద అవగాహన కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారు పోలా భాస్కర్ గారి మరి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో మరి ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలో కూడా గత 7 నెలల కాలంలో ఈ కరోనా కేసులో మరి వీటిని ట్రీట్ చేయడంలో కూడా ముఖ్యంగా నంబర్ ఆఫ్ కేసెస్ నమోదైంది కూడా ఇప్పటికీ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చాలా లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయిన మరి జిల్లాగా మిగిలింది. కాబట్టి దీనికి ప్రధానమైన కారణం అందరూ మరి ముఖ్యంగా అధికారులందరూ, అన్ని శాఖల వారు మరి కలెక్టర్ గారి నాయకత్వంలో మరి గత 7 నెలలుగా చాలా చక్కగా పనిచేశారని చెప్పి కూడా నేను ఆన్ రికార్డు చెప్తూ వారిని పూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ యొక్క ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తొందరపడద్దు.